హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1 నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే ఆ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, ఇందులో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఐటీఐనా, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా, అలాగే గ్రాడ్యుయేషన్, ఐటీఐ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాగే లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ మీకు లొకేషన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించి ఉన్నాయి. ఇందులో విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, కడప, కర్నూలు, గోతి, నాగార్జున సాగర్, వైజాగ్. అలాగే తెలంగాణలో సికింద్రాబాద్, గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్, ఈ ప్లేసెస్లో లొకేషన్ అనేది ఉంటుంది. దీనికి స్టైఫండ్ అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఏ గ్రూప్స్ ఉన్నాయి చూద్దాం. ఎగ్జిక్యూటివ్స్ హెచ్ఆర్ ఒక్క వేకెన్సీ ఉంది, అది యూఆర్లో. డిప్లొమా ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అది ఎస్సీలో ఒకటి ఉంది, యూఆర్లో ఒకటి ఉంది. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీలో ఒకటి, యూఆర్లో ఒకటి ఉంది. అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు 27 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీలో 3, ఎస్టీలో 2, ఓబీసీలో 7, యూఆర్లో 15. టోటల్గా 32 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా తెలంగాణ రీజియన్ వచ్చేసరికి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఒక వేకెన్సీ ఉంది, ఎగ్జిక్యూటివ్లా 2 వేకెన్సీస్, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 4, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ 20 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా రాజభాష అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, అది యూఆర్లో ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా 36 వేకెన్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో లొకేషన్స్ చూసాం. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్కి అయితే ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ మీకు స్టైఫండ్ ఎంత వస్తుందంటే 13,500 అనేది స్టైఫండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఎలక్ట్రికల్ వచ్చేసరికి, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి 15,000 వస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 4,000 ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఇవన్నీ కూడా. గ్రాడ్యుయేట్ బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళకి 17,500 వస్తుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ అందరికీ కూడా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళకి 17,500. అలాగే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి 17,500 వస్తుంది. లా చేసిన వాళ్ళకి 17,500 వస్తుంది. రాజభాష అసిస్టెంట్ అంటే హిందీ ప్రొఫెషన్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ 17,500 వస్తుంది స్టైఫండ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం. సో ఇది 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. వితిన్ 2 years ఆఫ్ క్లోజింగ్ డేట్ అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ కారు అంటే 18 years దాటలేని వాళ్ళు ఎలిజిబుల్ కారు. అలాగే సపోజ్ కొత్తగా చదువుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు. మీకు 1 year జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ కాదు. అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇంకా క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంది. అలాగే క్యాండిడేట్స్ హు హ్యావ్ కంప్లీటెడ్ దేర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విత్ ఇన్ 2 years. సపోజ్ అంటే 2024 కాబట్టి 22 ఆర్ 23, 24 లేదా 22 కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది ఐటీఐ అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా. సో దీనికి సంబంధించి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ సెక్షన్ అనేది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్ అప్రెంటిస్షిప్ పోర్టల్తో లింకప్ అయి ఉండాలి. ఇవన్నీ అయితేనే మీకు ఆర్డీఐటీ ఇక్కడ అప్లికేషన్ అనేది ఇక్కడ
మీకు ఎన్ఏటిఎస్ కానీ బీఓటీ కానీ ఆర్డీఐటీ ఎన్ఏపిఎస్ రిజిస్టర్ ఐడి అనేది వస్తుంది. అది వచ్చాకే మిగతా ప్రాసెస్ అంతా అప్లై చేయడానికి అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. కాకపోతే ముందుగా ఎన్ఏపిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. డిప్లొమా వాళ్ళు అయితే ఎన్ఏటిఎస్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు అప్లికేషన్స్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు 1:5 రేషియోలో. సో వాటికి ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. సో స్టైఫండ్ అయితే యాజ్ యూజువల్గా మేము ఇందాక చూసాం కదా, అదేవిధంగా స్టైఫండ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 8/9/2024 లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేయడం కోసం. సో మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు, మీరు ఎటువంటి కాపీ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు స్టెప్ 1 ఫస్ట్ ఎన్ఏపిఎస్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని చేయాల్సి ఉంటుంది, రిమైనింగ్ ప్రాసెస్ని. సపోజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసి ఏవి ఉండాలంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ 50 KB కన్నా తక్కువగా ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ 30 KB కన్నా తక్కువగా ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ 1 MB పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ మార్క్ లిస్ట్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే పెట్టాలి. అండ్ మీ అప్లై ఒక్క ట్రేడ్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అది మీ లొకేషన్ దగ్గరలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంతకుముందు అప్రెంటిస్షిప్ అప్లై చేసి ఉంటే మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అదే ఇచ్చారు ఇక్కడ. టోటల్గా ఐటీఐ అయితే మాత్రం ఒకటే ట్రేడ్ ఉంది, అది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది ఉంది. సపోజ్ మనకి ఎన్ఏపిఎస్ పోర్టల్ రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఆ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ట్రేడ్ అప్లైడ్ ఫర్, ఏ ట్రేడ్కి మీరు అప్లై చేస్తున్నారు, ఐటీ అయినా డిప్లొమానా లేకపోతే ఏంటి అనేది. ఐటీ అయితే ఐటీఐ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారు, మంది SR1 రీజియన్ అంటే హైదరాబాద్ రీజియన్ అనమాట మంది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకుంటారు, లేదా తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేస్తారు. ఇందులో మీ నేము అలాగే మీ టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మెయిలింగ్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అండ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంటర్ చేయాలి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సపోజ్ మీరు ఐటీ అయితే ఐటీఐ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పర్సంటేజ్, అలాగే ఐటీ అయితే ఎలక్ట్రీషియన్ మాత్రమే తీసుకుంటుంది, CGPA కాదు. మీ మార్క్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, డివిజన్ ఫస్ట్ క్లాసా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ వీటితో పాటు బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ హోల్డర్ నేమ్ మీదే అయి ఉండాలి. బ్యాంక్ నేమ్ SBI అయినా యూనియన్ బ్యాంకా ఇదనేది. తర్వాత బ్రాంచ్, ఏ బ్రాంచ్ అనేది, తర్వాత బ్రాంచ్ సిటీ ఎక్కడ ఉంది, అలాగే అకౌంట్ నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్, IFSA కోడ్, MICR కోడ్ అది మీ బ్యాంక్ బుక్ మీద ఉంటుంది, అది కూడా పెట్టాలి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, ఎవరైతే అప్లై చేద్దాం ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనిలో అప్రెంటిస్షిప్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి వాళ్ళు మీకు ప్రైవేట్గా తర్వాత అప్రెంటిస్షిప్ అయిన వెంటనే తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.